భారతీయ చరిత్రలో పురాణాల్లో ధన్వంతరి అత్యంత ప్రధానమైన దేవుడు. ఆయనను ఆరోగ్యానికి ప్రతీతగా, జీవసంపదకు రక్షకుడిగా భావిస్తారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, సంహితలు అన్ని గ్రంథాలు ఆయన వైద్య విజ్ఞానాన్ని, ఆయన ద్వారా ప్రపంచానికి అందిన ఔషధ సంపదను గౌరవంతో ప్రస్తావించాయి. భారత వైద్య వైభవానికి ఆదిపురుషుడిగా ధన్వంతరి పేరు స్థిరస్థాయిగా నిలిచింది. ధన్వంతరిని 4 చేతులతో చిత్రిస్తారు. ప్రతి చేతిలో వస్తువు ఇక్కడే మీ ముందున్నది. ప్రతి వస్తువు ఆయుర్వేదంలో ఒక ముఖ్య సిద్ధాంతానికి సంకేతం. ఒక చేతిలో శంఖం అంటే దాని ప్రాముఖ్యత ఏంటంటే ప్రాణవాయువు, శరీర శుద్ధి ప్రక్రియలు. మరో చేతిలో చక్రం, దాని ప్రాముఖ్యత ఏంటంటే రోగనాశనం, దుష్టశక్తుల నిర్మూలనం. మూడో చేతిలో ఔషధ మొక్క, దీని ప్రాముఖ్యత ఏమిటంటే ప్రకృతి వైద్యం, వనమూలికలు, ఔషధ శాస్త్రం. 4వ చేతిలో అమృత కలశం, దీని ప్రాముఖ్యత ఆయుష్, ఆరోగ్యం, జీవశక్తి. 5000 ఏళ్ల క్రితమే భారతదేశంలో ఆవిర్భవించిన జీవచింతన, దీనికి అద్దె సూత్రధారి ధన్వంతరే. ఆయన దేవతలకు, ఋషులకు, రాజులకు ఆరోగ్య రహస్యాలు బోధించారు. ఆయన బోధించిన నియమాలు నేటికి సముచితంగా కొనసాగుతున్నాయి. శరీరం, మనస్సు, ఆత్మ సమతుల్యతే ఆరోగ్యం. ఆహారం మందు లాంటిది, మందులు ఆహారంలా ఉండాలి. ప్రకృతిలో ఏకత్వంగా జీవిస్తే శరీరం కాపాడబడుతుంది. నిద్ర, ఆహారం, వ్యాయామం, ఇప్పటికి కూడా ప్రతి డాక్టర్ ఇదే విషయాలు చెప్తారు. ఇవి జీవనశక్తికి 3 స్తంభాలు. అన్ని ఔషధాలు ప్రకృతిలోనే ఉన్నాయి. ప్రకృతి నిజమైన వైద్యుడు. వైద్యుడిగా ధన్వంతరి దేవతల వైద్యుడు. మరి కొన్ని పురాతన గ్రంథాల్లో విష్ణు యొక్క అవతారంగా పరిగణించబడ్డాడు. వీరి ఆవిష్కరణలు ఏంటంటే మానవాళికి శస్త్రచికిత్సను మొట్టమొదట పరిచయం చేశారు. గాయం కుళ్ళకుండా ఆపడానికి పసుపును ప్రదర్శించారు. ఇప్పుడు ఎక్కడ చిన్న కట్ట వచ్చినా దాని మీద పసుపు వేసుకొని తీసుకొస్తారు. ఇది ఎప్పుడో ధన్వంతరి గారు చెప్పారు. నిల్వ ఉంచడానికి ఉప్పును, సర్వరోగ నివారణగా వేపను పరిచయం చేశారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ధన్వంతరిని తమ ఆధ్యాత్మిక గురువుగా భావిస్తారు. ఆయన సందేశం ఏమంటే రోగిని కేవలం చికిత్స చేయడం కాదు, అతని మనోబలాన్ని పెంచడం, శరీరాన్ని ప్రకృతితో కలుపుతూ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, శాంతి, కరుణ, సేవాభావంతో చికిత్స చేయడం. వైద్య రంగంలో పనిచేసే వారందరికీ ధన్వంతరి ఒక ఆదర్శం.